హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. రైనీ సీజన్ వచ్చేసింది కదండి, అందుకోసం మీకోసం లైట్ వెయిట్, కంఫర్టబుల్, ఈజీ మెయింటెనెన్స్ ఆర్గంజా శారీస్ తోటి వచ్చానండి. ఇది ఆర్గండి కాదు, ఆర్గంజా. చక్కగా బాడీకి హగ్గింగ్ ఉంటుంది, మీకు అలా అని పూర్తిగా ఒంటికి అతుక్కున్నట్టు ఉండదండి, కొంచెం లేచినట్లే ఉంటుంది. జస్ట్ షాంపూ వాష్, రివర్స్ ఐరన్ సరిపోతుందండి. వీటిని పాలిషింగ్కి కానీ రోలింగ్కి కానీ ఇవ్వకండి, గంజి పెట్టద్దు, వీటి టెక్స్చర్ పాడవుతుంది. ఈజీ మెయింటెనెన్స్ అండి, జస్ట్ షాంపూ వాష్, రివర్స్ ఐరన్. ఫస్ట్ నెరవ్ చూపిస్తున్నానండి. ఆర్గంజా శారీస్ తోటి ఇబ్బంది ఏం లేదు, మీకు కాటన్ కంటే కూడా ఎక్కువ లెంత్ వచ్చేస్తుంది. నేను ఇవి కూడా 6 మీటర్స్ ఇచ్చేస్తానండి. సో 1 మీటర్ క్రేప్ బ్లౌజ్ ఇస్తాను నేను దీనికి. ఆర్గంజాకి సూట్ అవ్వాలి అంటే, ఈ షైన్కి తగ్గట్టు ఉండాలి అంటే క్రేప్ అయితే బాగుంటుందని క్రేప్ బ్లౌజ్ ఇస్తాను. సో ఫస్ట్ మనం డిజైనర్ శారీ చూపిస్తున్నానండి. ఇది క్రీమ్ కలర్ శారీ అంతా క్రీమ్ కలర్ డై చేయించాను. దానికి నేను ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం చాక్లెట్ కలర్ డై చేయించాను. ఈ క్రీమ్కి చాక్లెట్ కలర్ తోటి చిన్న టెంపుల్ బార్డర్ ఇచ్చేసి శారీ అంతా కూడా చిన్న చిన్నగా ట్రేస్ దగ్గరగా ప్రింట్ చేయించానండి. సో దీనికి సూట్ అయ్యేటట్టు పళ్ళులో మొత్తం కూడా శారీ క్రీపర్స్ లాంటి డిజైనే ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాము. సో దీనికి క్రేప్ బ్లౌజు 1 మీటర్, మంచి షైన్ ఉంటుంది చాక్లెట్ కలర్ మీద. మళ్ళీ శారీ కలర్ తోటే మనం పళ్ళులో ఇచ్చిన సేమ్ డిజైన్ పళ్ళుకి బ్లౌజ్కి వచ్చేస్తుంది. ఇది స్టైలిష్ లుక్ ఇచ్చే శారీ అండి. కొంచెం డిజైనర్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ వీడియో కూడా అన్ని లైట్ కలర్స్ చూపిస్తున్నానండి. క్రీము, బ్రౌన్ అంతా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ తోటి వచ్చాను ప్లెజెంట్గా. సో ఇది కూడా క్రీమ్కి చాక్లెట్ కలర్ సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. ఇందాక డార్క్ చాక్లెట్, ఇది రస్ట్ షేడ్ డై చేయించానండి. సో మీకు క్రీమ్ మీద మొత్తం చాక్లెట్ కలర్ తోటి బాక్సెస్ ఇచ్చేసి మధ్యలో బుట్టీస్ ఇచ్చాము. బార్డర్ మొత్తం కూడా నేను పీకాక్స్ తీసుకుని కొంచెం యూనిక్గా ఒకలాంటి బ్లూ కలర్ తీసుకుని అవుట్లైన్ ఇచ్చేసి మళ్ళీ శారీ కలర్ తోటే ఫిల్లింగ్ ఇచ్చాం. దానివల్ల మీకు నెమళ్ళు ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి, కొంచెం కొత్త లుక్ వచ్చేసిందండి శారీకి ఇది. సో పళ్ళు మీకు ప్లెయిన్ చాక్లెట్, దాని మీద కూడా నెమళ్ళే ఇచ్చేసాం. దీనికి రస్ట్ కలర్ బ్లౌజు, బార్డర్ మాత్రం క్రీమ్ ఇచ్చాను. క్రీమ్ మీద శారీలో వాడిన బాక్సెస్ డిజైన్స్ తోటే చిన్నగా ప్రింట్ ఇచ్చేసాం. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. దయచేసి మీరు జస్ట్ పే చేసే ముందు ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి. ఇవాళ మీరు ఎంక్వైరీ చేసి 3-4 అవర్స్ తర్వాత కానీ 2-3 రోజుల తర్వాత రెండో రోజు అలా చేయడానికి పే చేయకండి, మీకు నాకు ఇబ్బంది. పే చేయడానికి జస్ట్ ముందు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. మన నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా క్రీమ్ అండ్ డస్ట్ కాంబినేషనే. ఇందాక సింగిల్ సైడ్ బార్డర్ ఇచ్చాను కదా, ఇది బోత్ సైడ్స్ బార్డర్, చిన్న బార్డర్ డై చేయించాను బోత్ సైడ్స్. సో మీకు చక్కగా అదే బ్లూ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చేసి ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము, శారీ కలర్ తోటి ఫిల్లింగ్ ఇచ్చాము. ఒక లైన్ సపరేషన్కి మంచి బ్లూ తోటి ప్రింట్ చేయించానండి. మధ్యలో అంతా చాక్లెట్ కలర్ తోటి సింపుల్గా ఫ్లవర్స్ ఇచ్చేసాం. దీనికి పళ్ళు మీకు 2 కలర్స్లో వచ్చేసింది. సో శారీలో వాడిన డిజైన్స్ తోటే బ్యూటిఫుల్గా ప్రింట్ చేయించాను. దీనికి రస్ట్ కలర్ బ్లౌజ్ ఇస్తే బాగోదని క్రీమే ఇచ్చానండి. 2 వైపులా బార్డర్ ఉంది కాబట్టి మీరు పైపింగ్ వేయించేసుకోండి, నెక్కి లుక్ వచ్చేస్తుంది. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. అవైలబుల్గా ఉంది అంటే నెక్స్ట్ పేమెంట్ ఫర్దర్ మిగతావన్నీ అప్పుడు చూసుకుందాం మనం. క్రీమ్ అండ్ డస్ట్ కాంబినేషన్లో నెక్స్ట్ శారీ అండి. నేను ఈ ఎపిసోడ్ మొత్తం మీకు లైట్ కలర్స్, స్పెషల్ కలర్స్ చూపిస్తున్నాను ప్లెజెంట్గా. సో క్రీమ్ అండ్ డస్ట్ ఇది కూడా, ఇది పాట్లీ పళ్ళు అండి. శారీ స్టార్టింగ్ మీకు రస్ట్ వచ్చేసింది, స్టార్టింగ్ పాయింట్ మీకు రస్ట్ వచ్చేసింది ఇలా. ఇది మీకు కుచ్చెళ్ళ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడి నుంచి తిరుగుతుంది. మీకు పాట్లీ పళ్ళు అంటే లుక్ ఇలా వస్తుందండి. ప్రతి ఎపిసోడ్లో నేను పాట్లీ పళ్ళు అని చెప్తాను, కానీ లుక్ మీకు తెలియాలని నేను ఒకసారి పెట్టుకొని చూపించాను. సో ఇక్కడ పైన పార్ట్ అంతా క్రీమ్ వచ్చింది కాబట్టి నేను రస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను విత్ క్రీమ్ కలర్ బార్డర్. మనం శారీలో వాడిన డిజైన్ తోటే ప్రింట్ ఇచ్చేసాం. నేను దాదాపు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే వాటికి కానీ కాటన్ శారీస్కి కానీ పెట్టికోట్ ప్రాబ్లం రాకూడదని చెప్పి చూస్తానండి. దీనికి మీరు డార్క్ రస్ట్ కలర్ పెట్టికోట్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మన నెక్స్ట్ శారీ అండి. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో చిన్న బార్డర్ బోత్ సైడ్ ట్రై చేయించాను. 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చేసాం. కొంచెం యూనిక్గా కనిపించాలని బ్లాక్ మీద ఎల్లో తోటి లీవ్స్ థీమ్ తీసుకున్నాము. మధ్యలో అంతా బ్లాక్ కలర్ తోటి బుటీస్ ఇచ్చేసాం. దీనివల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందండి. సో పళ్ళులో 2 కలర్స్ ఇచ్చాము. మనం శారీలో వాడిన డిజైన్స్ తోటి ప్రింట్ చేయించాను.
క్రేప్ బ్లౌజ్ 1 మీటర్, బ్లాక్కి వైట్ కలర్ బార్డర్, సేమ్ మనం శారీలో వాడిన బార్డర్లో వాడిన డిజైన్నే ప్రింట్ చేయించాను. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి బ్రౌన్కి గోల్డెన్ ఎల్లో బార్డర్, సింగిల్ సైడ్ డై చేయించాను. సో మీకు 10 ఇంచెస్ బార్డర్ సింగిల్ సైడ్ వచ్చేస్తుంది. గోల్డెన్ ఎల్లో మీద బ్లాక్ తోటి ప్రింట్ చేయించాను. పైన సపరేషన్కి ఒక లైన్ ఇచ్చేసామండి బ్లాక్ తోటి. పైన అంతా మ్యాంగోస్ తీసుకున్నాను. సో ఎల్లో అండ్ బ్లాక్ తోటి మ్యాంగోస్ ప్రింట్ చేయించాం. పళ్ళు మొత్తం మీకు గోల్డెన్ ఎల్లో వచ్చింది. గోల్డెన్ ఎల్లో మీద బ్లాక్ కలర్ తోటి మనం శారీలో వాడిన డిజైన్స్ తోటే బ్యూటిఫుల్గా ప్రింట్ చేయించానండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, గోల్డెన్ ఎల్లోకి క్రీమ్ కలర్ బార్డర్, మనం శారీలో వాడిన డిజైన్స్ తోటే బార్డర్ వరకు ప్రింట్ చేయించాను. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఒకవేళ శారీ సోల్డ్ అవుట్ అయితే మీకు కన్ఫామ్గా కావాలి అంటే చక్కగా ఆర్డర్ బుక్ చేసుకోండి. 1 మంత్లో నేను మళ్ళీ శారీ చేసి మీకు పంపించగలుగుతాను. మన లైట్ వెయిట్ ఆర్గన్జా ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా మంచి క్రీమ్లో ఐస్ క్రీమ్ షేడ్. సో మంచి క్రీమ్ మీద ప్లెయిన్ శారీ డై చేయించాను నేను. సో కిందంతా బ్లాక్ అండ్ ఆరెంజ్ తోటి ఒక లైన్ ఇచ్చేసి మళ్ళీ ఫ్లోరల్లోనే బ్లాక్ అండ్ ఆరెంజ్ తోటి ప్రింట్ ఇచ్చామండి. మధ్యలో అంతా చిన్న బుటీస్ ఇచ్చేసాం. సో దీనికి పళ్ళులో చక్కగా బాక్సెస్ ఇచ్చేసి ప్రింట్ చేయించాను. దీని స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్కి మళ్ళీ ఫుల్ ప్రింట్ ఇచ్చేసి జస్ట్ మనం శారీలో ఇచ్చిన బార్డర్ తోటే ప్రింట్ ఇచ్చాను. ఈ శారీ కట్ కొంచెం మంచి స్టైలిష్ లుక్ వస్తుందండి. సో మీకు ఇట్లా క్రీమ్ మీద ఈ కలర్ కాంబినేషన్ వద్దు, గ్రీన్ అండ్ బ్లాక్ కావాలా, బ్లూ అండ్ బ్లాక్ కావాలా, అలా మీకు ఏదన్నా ఉంటే కస్టమైజేషన్ చేసిస్తాను నేను. సో నాతోటి వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజెస్తో డిస్కస్ చేయండి. నేను కొంచెం టైం తీసుకుని నేను మీకు చేసిస్తాను. మన లైట్ వెయిట్ ఆర్గంజా శారీస్ ఎపిసోడ్లో మరొక శారీ అండి. నేను ఈ ఎపిసోడ్ మొత్తం మీకు లైట్ కలర్సే చూపిస్తున్నాను. సో క్రీమ్ బేస్డ్లోనే చూపిస్తున్నాను డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి. ఇది క్రీమ్కి మంచి గ్రీన్ ఇచ్చేసాం. గ్రీన్ చిన్న బార్డర్ బోత్ సైడ్స్ డై చేయించాను. దీనికి నేను క్రీమ్ కలర్ ప్లస్ గోల్డ్ కలర్ తోటి ప్రింట్ ఇచ్చామండి. ఫ్లోరల్ థీమే తీసుకున్నాము, తీగలు ఇచ్చేసి చక్కగా మధ్యలో అంతా కూడా లీవ్స్ ప్రింట్ చేయించాను బాటిల్ గ్రీన్ తోటి. దీనికి పళ్ళులో కూడా చక్కగా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాము. సేమ్ మనం బార్డర్లో వాడిన దాన్నే గోల్డెన్ క్రీమ్ కలర్ తోటి. దీనికి బ్లౌజ్ ఫుల్ ప్రింట్ గ్రీన్కి క్రీమ్ బార్డర్ ఇచ్చాను. ఈ బార్డర్ 1 ఇంచ్ ఉంచేసి క్రీమ్ కలర్ తోటి పైపింగ్ వేయించుకుని బ్లౌజ్ కుట్టించుకోండి, మీకు మంచిగా సూట్ అవుతుంది. దీనికి 1 ఇంచ్ చిన్న బార్డర్ ఉంచేసుకోండి ఇలా పైపింగ్ లాగా. సో కొంచెం పెద్దగా పైపింగ్ వేయించుకున్నట్లు బార్డర్ ఉంచేసుకోండి, లుక్ వచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. అలాగే ఈ శారీస్ అన్నీ కూడా నార్మల్ వాష్ చేయండి, షాంపూ వాష్ సరిపోతుంది. గంజి పొరపాటున కూడా పెట్టకండి, పాలిషింగ్ రోలింగ్కి ఇవ్వకండి. ఈజీ మెయింటెనెన్స్, వెరీ లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉన్న ఆర్గంజా శారీస్ అన్నీ ఇవన్నీ రివర్స్ ఐరన్ చేయించుకోండి, సో దట్ మీకు ప్రింట్ నీట్గా ఉంటుంది. మన నెక్స్ట్ శారీ అండి, వెరీ యూనిక్ కాంబినేషన్. ఇది బ్రౌన్కి మంచి వైలెట్, అటు లెవెండర్ కాదు అలా అని డార్క్ వైలెట్ కాదు, మంచి ప్లెజెంట్ షేడ్ ఉన్న వైలెట్. చిన్న బార్డర్ డై చేయించాను సింపుల్ శారీ లవర్స్ కోసం అండి ఈ శారీ. ఆ బార్డర్ మీద కూడా వెరీ సింపుల్గా ఫ్లోరల్ తీసుకున్నాము. మధ్యలో కూడా బంచెస్ చక్కగా సింపుల్గా పెద్ద బంచెస్ని తీసుకుని దూరంగా ప్రింట్ చేయించాను. దీనికి పళ్ళులో 2 కలర్స్ వచ్చేసింది. శారీలో వాడిన డిజైన్స్ తోటే వెరీ యూనిక్గా ఇచ్చాం. దీనికి నేను బ్లౌజ్కి కూడా 2 ప్రింట్స్ ఇచ్చానండి. సో దట్ ఇదిగోండి క్రేప్ బ్లౌజ్, మీకు మెరుపు తెలుస్తుంది, క్లోజప్లో చూపించు గణేష్, షైన్ తెలుస్తుంది. సో మీకు రెండు బార్డర్లు కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఫుల్గా బార్డర్ ఉంచేసి కుట్టించేసుకోండి. లేదు నాకు వద్దు అనుకుంటే క్రీమ్ వరకు ఫోల్డ్ చేయించుకోండి, అది కూడా లుక్ బాగుంటుంది. సో మీ డిజైన్ని బట్టి మీరు డిజైన్ చేయించుకోండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన బ్రౌన్ అండ్ లావెండర్ కాంబినేషన్లో ఇంకొక శారీ కూడా చూపిస్తున్నానండి. ఇందాక మీరు చిన్న బార్డర్ చూసారు కదా, ఇది సింగిల్ సైడ్. సో సింగిల్ సైడ్ బార్డర్ కోసం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని చేయిస్తున్నాను. దీని మీద లీవ్స్ థీమ్ తీసుకున్నాము. ఈ శారీకి మొత్తం బార్డర్ అంతా కూడా శారీ కలర్ తోటి ఫుల్గా ప్రింట్ ఇచ్చాము. సపరేషన్కి ఒక లైన్ తీసుకున్నాము, పైనంతా కూడా లీవ్సే ఇచ్చాము. దీనికి పళ్ళు ఫుల్ ప్రింట్ విత్ లీవ్స్. దీనికి స్పెషాలిటీ కూడా ఫుల్ ప్రింట్ బ్లౌజ్ అండి. కొన్ని శారీస్కి బ్లౌజ్ ఫుల్ ప్రింట్ ఉంటే చాలా లుక్ వస్తుందండి, కట్టుకున్నాక అదేదో డిజైనర్ లుక్ వచ్చేస్తుంది చూడండి ఇలా. సో నేను బార్డర్ వరకు
శారీలో వాడిన సపరేషన్కి వాడిన తీగ ఇచ్చాను. లేదు నాకు వద్దు అనుకుంటే ఆ బార్డర్ పార్ట్ తీసేసి కుట్టించుకోవాలి, అలా కూడా లుక్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా క్రీమ్కి రస్ట్, గ్రీన్ రకరకాలు చూసాం కదా, కొంచెం డార్కర్ షేడ్ చూపించాను. ఇది డార్క్ బ్రౌన్కి చాక్లెట్ కలర్. సో బిస్కెట్ కలర్కి చాక్లెట్ కలర్, నెమ్మదిగా షేడ్ డార్కర్స్ చూపిస్తున్నానండి. చాక్లెట్ కలర్ మీద మొత్తం బిస్కెట్ కలర్ తోటి డాట్స్ ఇచ్చేసాము. పైనంతా ఫ్లోరల్ తీసుకుని చిన్న చిన్న బొటీస్ ఇచ్చామండి. పళ్ళులో కూడా మనం శారీలో వాడిన డిజైన్స్తో పాటు పెద్ద బొటీస్ తీసుకుని చక్కగా ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించాను. ఈ శారీకి పళ్ళు హైలైట్ అండి, కట్టుకున్నాక కూడా చాలా లుక్ వస్తుంది. సో మీకు దీనికి చాక్లెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. సింపుల్గా హ్యాండ్ వర్క్, ఎందుకు అంటే బార్డర్ హైలైట్ అవ్వాలి శారీకి, హ్యాండ్ వర్క్ ప్రింట్ వేయించాను. సో హ్యాండ్లో మనం దీంట్లో ఉన్న సపరేషన్ ఇలా వస్తుందండి. మీకు లుక్ ఇలా వస్తుందండి. హ్యాండ్స్కి సపరేషన్కి ఉన్న ఒక చిన్న లైనే ఇచ్చేసాను. సో సింపుల్గాను ఉంటుంది, ఎలిగెంట్గాను ఉంటుంది, స్టైలిష్ లుక్ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది నేను ట్రిపుల్ కలర్స్ డై చేయించాను. సో మీకు వైట్, క్రీము, ఎల్లో. మీలో కొంతమంది ఓన్లీ కాటన్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, కాటన్స్ కట్టేవాళ్ళు ఉన్నారు. సో అలా కాటానే కట్టేవాళ్ళు ఎవరికైనా ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా నాతోటి వాట్సాప్లో డిస్కస్ చేయండి. నేను కొంచెం టైం తీసుకుని సేమ్ డిజైన్ మీకు కాటన్లో కానీ కోటాలో కానీ చేసి ఇవ్వగలుగుతాను. ఇది వైట్, క్రీము, గోల్డెన్, మంచి ఎల్లో, లెమన్ ఎల్లో తోటి ట్రిపుల్ షేడ్స్ చేయించాను. బ్లాక్ కలర్ తోటి చిన్నగా బార్డర్ ఇచ్చేసి పైనంతా కూడా వెరీ యూనిక్గా బొటీస్ ఇచ్చామండి. పళ్ళులో ఎల్లో వచ్చేసింది, ఎల్లోలో కూడా ఫుల్గా బొటీస్ ఇచ్చేసాం. సో ఇంత షేడెడ్ వచ్చినప్పుడు డార్క్ కలర్ బ్లౌజ్ ఇస్తేనే లుక్ వస్తుంది. సో డార్క్ కలర్ ఎల్లో, డార్క్ ఎల్లో తోటి క్రేప్ బ్లౌజ్ 1 మీటర్ తోటి బ్లౌజ్ మంచి షైన్ ఉంటుందండి. మీకు కుట్టించుకున్నాక కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రాబోయే సీజన్లో హల్దీస్లో మీరు హైలైట్ అవ్వాలి అనుకుంటే ఈ శారీ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. లేదు నాకు ఈ డిజైన్ నచ్చింది, కాటన్లో కావాలి అంటే ఒక్కసారి నాతోటి వాట్సాప్లో డిస్కస్ చేయండి. నేను మీకు కొంచెం టైం తీసుకుని చేసిస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.